హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్ చేపల పులుసు. చేపల పులుసుకి కావాల్సినవి చేపలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, జీలకర్ర, మెంతులు, 2 లవంగాలు, ధనియాలు, పసుపు, కారం, ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా మెంతులు, జీలకర్ర, 2 లవంగాలు వేసుకొని కాస్త వేయించుకోవాలి. అవి కాస్త వేగాక కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నింటినీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఇప్పుడు చేప ముక్కలకి ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసుకొని చేప ముక్కలన్నింటికి పట్టుకునేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోయేంతగా నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, మెంతులు వేసుకొని జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.